సో ఈ వీడియోలో గ్రాఫ్ ట్రావర్సల్స్ అంటే ఏంటో చూద్దాము అండ్ ద టూ టెక్నిక్స్ యూస్డ్ ఇన్ గ్రాఫ్ ట్రావర్సల్ అలాంగ్ విత్ బిఎఫ్ఎస్ వర్కింగ్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ట్రావర్సింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ సర్చింగ్ ఫర్ ఎ నోడ్. ట్రావర్సింగ్ అంటే మనం ఒక నోడ్ కోసం సర్చ్ చేస్తున్నాం, దాన్ని ట్రావర్సింగ్ అంటాము. అండ్ దిస్ గ్రాఫ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఫస్ట్ది వచ్చేసేమో బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ విచ్ యూజెస్ క్యూస్ స్ట్రాటజీ ఫర్ ట్రావర్సింగ్. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ విచ్ యూజెస్ స్టాక్స్ ఫర్ ట్రావర్సింగ్. సో ఇప్పుడు బిఎఫ్ఎస్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. బిఎఫ్ఎస్ అంటే ఏంటి? బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. దిస్ అప్లైస్ ఫర్ క్యూ స్ట్రాటజీ అంటే మనం క్యూస్ యూస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిఎఫ్ఎస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు గనక ఒక గ్రాఫ్, దే విల్ గివ్ యూ అ గ్రాఫ్. ఫర్ దిస్ గ్రాఫ్ యూ నీడ్ టు అజ్యూమ్ ఎ సోర్స్ పాయింట్. సోర్స్ పాయింట్ అనేది లేకుండా యూ కెనాట్ స్టార్ట్ సాల్వింగ్ బిఎఫ్ఎస్ ప్రాబ్లమ్స్. సో ఇఫ్ దిస్ ఏ ఈజ్ మై సోర్స్ నోడ్, సో నేను ఏని దృష్టిలో పెట్టుకొని ఐ విల్ స్టార్ట్ సాల్వింగ్ దిస్ పర్టికులర్ గ్రాఫ్ అనమాట. సో హౌ ఐ విల్ డూ నౌ? సో ఫస్ట్ సిన్స్ ఐఎమ్ కన్సిడరింగ్, నేను ఏని ఫస్ట్ రూట్గా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి, అంటే నా సోర్స్ నోడ్గా కన్సిడర్ చేస్తున్నా కాబట్టి లెట్ మీ టేక్ క్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏ నవ్ ఏకి ఉన్న కనెక్టింగ్ ఎడ్జెస్ చూసుకోవాలి. ఏ అండ్ బి ఆర్ వన్ కనెక్టెడ్ ఎడ్జ్ అండ్ ఏ అండ్ డి ఆర్ అనదర్ కనెక్టెడ్ ఎడ్జ్. సో ఆ రెండింటిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాము. అండ్ దెన్ విల్ లీవ్ ద రెస్ట్. సో వాట్ వీఆర్ డూయింగ్, చెక్ ఫర్ ఎడ్జెస్ ఆఫ్ ఏ. ఇది అయిపోయింది. ఎడ్జెస్ ఆఫ్ ఏ అనేది మనం చూసుకుంటే ఏకి బి కనెక్ట్ అయి ఉంది, ఏకి డి కనెక్ట్ అయింది. దిస్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. నవ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము? కనెక్షన్ ఎడ్జెస్ని మనం నోట్ చేసేసాక వీ షుడ్ రిమూవ్ ఏ. సో ఇఫ్ వీఆర్ రిమూవింగ్ ఏ విల్ గెట్ లైక్ దిస్. సో ఇక్కడ ఆల్రెడీ ఏ ఉండేది, ఏని రిమూవ్ చేసేసాం కదా. నెక్స్ట్ బి ఉంది, డి ఉంది, అండ్ దిస్ ఈస్ ద అప్డేటెడ్ వన్ వీఆర్ హ్యావింగ్. నవ్ ఇన్ దిస్ పర్టికులర్ క్యూ వీఆర్ హ్యావింగ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ యాజ్ బి. సో ఇప్పుడేం చేస్తాము? బీకి ఉన్న కనెక్టింగ్ ఎడ్జెస్ని నోట్ డౌన్, లైక్ విల్ చెక్ ఫర్ కనెక్టింగ్ ఎడ్జెస్ ఆఫ్ బి. సో బీకి ఏమేమి ఉన్నాయి కనెక్టింగ్ ఎడ్జెస్? సి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది, ఈ ఒకటి ఉంది. ఆల్రెడీ డి ఇక్కడ మనకి క్యూలో ఉంది. సో మనం ఇంకేమేమి మెన్షన్ చేయాలి? సి అండ్ ఈని మాత్రమే మెన్షన్ చేయాలి. సో విల్ గెట్ ఆర్ క్యూ యాజ్ ఇది ఏ. ఈ పొజిషన్ వదిలేస్తాం. ఇప్పుడు మనం బీకి రాస్తున్నాం కాబట్టి డి ఈజ్ ఆల్రెడీ గివెన్, ఇది సి, ఇది ఈ. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ ఆర్ క్యూ. ఇక్కడ ఏం చేస్తున్నాం? చెక్ ఫర్ ఎడ్జెస్ ఆఫ్ బి. ఈ పార్ట్ అయిపోయింది. ఎడ్జెస్ ఆఫ్ బి చెక్ చేసేసాము, మెన్షన్ చేసేసాము. నెక్స్ట్ ఈ స్టెప్లో ఏమవుతుంది? ఇప్పుడు వీ నీడ్ టు రిమూవ్ బి. సో విల్ హ్యావ్ ఆర్ క్యూ, ఆర్ అప్డేటెడ్ క్యూ యాజ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఇక్కడ డిఈ, సిఈ, ఈ. దిస్ విల్ బి ఆర్ అప్డేటెడ్ క్యూ. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేస్తాం మనము? బి, ఇప్పుడు మనకి ఇక్కడ డి ఉంది. సో డీకి కనెక్టింగ్ ఎడ్జెస్ చూసుకుంటాం. డీకి ఏమేమి ఉన్నాయి కనెక్టింగ్ ఎడ్జెస్? ఫస్ట్ మనము ఏదైనా రిమూవ్ చేసినప్పుడు వీ నీడ్ టు ఈవెన్ మెన్షన్, లైక్ మనం ఆర్డర్ మెన్షన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనము ఏం మెన్షన్ చేసాము? రిమూవ్ ఏ అంటే మనకి ఇక్కడ ఏమేమి మిగిలినాయి? సో ఇక్కడ మనకి ఏ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ రిమూవ్ బి అన్నాం కదా. రిమూవ్ చేశాక మనకి ఏమేమి ఉన్నాయి? ఏ, బి ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము? డీకి కనెక్టింగ్ ఎడ్జెస్ చూసుకుంటాం. సో విల్ గెట్ ఆర్ క్యూ యాజ్ ఇది ఏ, ఇది బి, డి, సి, ఈ. సో డీకి ఉన్న కనెక్టింగ్ ఎడ్జెస్ ఏంటి? ఓన్లీ ఈ ఒక్కటే ఉంది. అండ్ బి ఈజ్ ఆల్సో దేర్ బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ రిమూవ్డ్. ఏ కూడా ఆల్రెడీ రిమూవ్డ్. సో ఈ తీసుకుంటాం. ఈ అయిపోయింది. హియర్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ చెకింగ్ ఫర్ ఎడ్జెస్ ఆఫ్ డి. నెక్స్ట్
ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, విల్ రిమూవ్ డి. ఆఫ్టర్ చెకింగ్ ఎడ్జెస్ విల్ రిమూవ్ ఇట్ కదా. సో విల్ గెట్ this is D, C, E. So after removing we'll get A, B, D. ఇక్కడతో అయిపోయింది. సో డి పార్ట్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ రిమూవింగ్ డి మనకున్న ఫైనల్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ లిస్ట్ ఏంటి, ఏ, బి, డి. సో నవ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ హ్యావింగ్. ఇది ఏ పార్ట్, ఇది బి, ఇది డి, సి, ఈ ఉన్నాయి. సో నవ్ వాట్ విల్ డూ, వీ నీడ్ టు చెక్ ఫర్ ఎడ్జెస్ దట్ ఆర్ కనెక్టింగ్ విత్ సి. సో ఎడ్జెస్ ఆఫ్ సికి ఏమేమి ఉన్నాయి కనెక్షన్, ఈ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది. ఆల్రెడీ బి వాజ్ రిమూవ్డ్. సో నవ్ వాట్ విల్ డూ, విల్ కన్సిడర్ ఈ. సో ఆఫ్టర్ కన్సిడరింగ్ ఈ విల్ రిమూవ్ సి ఆల్సో. సో ఆఫ్టర్ రిమూవింగ్ విల్ గెట్, so this is the queue we are having. So now the order will be A, B, D, C. Next and at last we are left with E. మనకి ఈ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ యొక్క ఎడ్జెసెన్సీ వర్టెక్స్ ఎడ్జెస్ని చెక్ చేసుకుంటాం. సో చెక్ ఫర్ ఎడ్జెస్ ఆఫ్ ఈ. సో ఎడ్జెస్ ఆఫ్ ఈ ఏంటి, డి ఒకటి, సి ఒకటి, బి ఒకటి. సో ఆల్రెడీ ఆ మూడు వీ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద లిస్ట్. సో ఇఫ్ వి రిమూవ్ ఈ దెన్ వాట్ విల్ హ్యాపెన్, విల్ గెట్ ది రిమైనింగ్ మీన్స్ ది ఫైనల్ ఆర్డర్ యాజ్ ఏ, బి, డి, సి, ఈ. సో ఇది అన్నమాట మన ఆన్సర్ ఫర్ ది గివెన్ ఈ పర్టికులర్ గ్రాఫ్కి బ్రెత్ ఫస్ట్ సర్చ్ స్ట్రాటజీ యూజ్ చేసి మనం ఫైండ్ చేసిన ఆర్డర్ ఇది A, B, D, C, E. So this is how you solve problems using BFS strategy. In the next video we'll deal with DFS.